వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళ హీరో ఉన్ని ముకుందన్. ముఖ్యంగా రీసెంట్గా మార్కో సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఉన్ని. ఈ సినిమాలో వైలెన్స్ గురించి చాలామంది అభ్యంతరం వ్యక్తం చేసినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం మార్కో వీర విహారమే చేసింది. 16 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరి ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమాలో ఉన్ని నటన, యాక్షన్ సీన్లకు ప్రశంసలు దక్కాయి. ఇక తాజాగా గెట్ సెట్ బేబీ అనే మరో డిఫరెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మార్కో లాంటి యాక్షన్ సినిమా తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వచ్చారు ఉన్ని. ఈ సినిమా నేడే ఫిబ్రవరి 21న రిలీజ్ అయింది. ఇక ఈ చిత్రం ప్రమోషన్ సందర్భంగా తన సినిమాల్లో కిస్, రొమాంటిక్ సీన్లు ఎందుకు ఉండవు అనే ప్రశ్నకి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. తన సినిమాల్ని అన్ని వయసుల వారు చూడాలనేది తన ముఖ్య ఉద్దేశం అంటూ ఉన్ని చెప్పారు. ఆ కారణంతోనే దర్శక నిర్మాతలు ఎంత ఒత్తిడి తెచ్చినా కొన్ని విషయాల్ని అంగీకరించనంటూ ఉన్ని క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లోకి వచ్చినప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. కిస్, ఇంటిమేట్ సీన్లకి దూరంగా ఉండాలని ఓ పాలసీ పెట్టుకున్నా. అందుకే ఇప్పటి వరకు నటించిన ప్రతి సినిమాలోనూ అది పాటించా. ప్రేక్షకులందరూ కలిసి కూర్చొని చూసేలా నా సినిమాలు ఉండాలి అనేది నా నిర్ణయం. అందుకే ఇలాంటి డెసిషన్ తీసుకున్నా. కానీ రొమాంటిక్ కిస్ సీన్లలో నటించాలని ఎంతోమంది దర్శక నిర్మాతలు నాపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీనికోసం వేరే హీరోల సినిమాలను ఉదాహరణగా కూడా చెప్పారు. కానీ నా దృష్టిలో ఒక జంట మధ్య రొమాన్స్ చూపించాలనుకుంటే ముద్దులు పెట్టుకోవడం ఒక్కటే మార్గం కాదు. అలా అని నా తోటి హీరోలు అలాంటి సన్నివేశాల్లో నటించడాన్ని నేను తప్పుపట్టను. కానీ నేను అలాంటి వాటిల్లో నటించను. ఇది నాకు నేనుగా పెట్టుకున్న రూల్ అంటూ ఉన్ని ముకుందన్ చెప్పారు. ఇక కెరీర్ విషయానికొస్తే ముకుందన్ తెలుగు ఆడియన్స్కి కూడా బాగా తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రంలో మోహన్ లాల్ కుమారుడిగా నటించారు. అలానే అనుష్క భాగమతి, సమంత యశోద, రవితేజ కిలాడి చిత్రాల్లో కూడా ఉన్ని ముఖ్య పాత్రలో కనిపించారు. కెరీర్ మొదట్లో ఎన్నో సినిమాల్లో ఫ్రంట్ పాత్రలు, సెకండ్ హీరోగా నటించిన ఉన్ని ఈ మధ్య కాలంలో హీరోగా వరుస హిట్లు సినిమాలు చేస్తున్నారు.